కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం రుద్రవీణ చిత్రంలో తరలి రాధ తనే వసంతం అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఈ పాటను కూడా మన ఛానల్ ద్వారా ఒక శ్రోత కోరుకున్నారు, అందుకని ఈ పాటను మీకు నోటేషన్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఈ పాట 6:30 శృతి, ఇది హిందుస్థానీ ఫ్లూట్ అండి, 2 ఏళ్ల సద్యమంతో ఈ పాటను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇందులో స్వరస్థానాలు వచ్చేసి సా, రీటు, గాత్రి, పా, నీటు, సజ్జమం వస్తుంది. ఇది హంసధ్వని రాగంలో ఉంది. హంసధ్వని రాగం ఆరోహణ అవరోహణ. ఇలా వస్తుంది. అయితే ఫస్ట్ పల్లవి చూద్దాం మనం. తరలి రాధ తనే వసంతం, అలా వస్తుంది. సరి గరి సరి స తరలి రాధ రి స రాధ తనే వసంతం, తనే రిరిస తనే వసంతం, రిరిస నిస సాని సాని, అలా అవుతుంది. సాని సాని సాని, అలా అవుతుంది. తర్వాత తన దరికి రాని వనాల కోసం, తన దరికి రాని సస తన దరికి రాని సస సరి రీస, గమకం వస్తుంది. గమకం దగ్గర రీస అలా రావాలి. తన దరికి రాని, దరికి అంటే సస రాని రీస, గమకం వస్తుంది. వనాల కోసం రిరి సస వనాల కోసం, గగనాల దాకా సాగకుంటే, అంటే నిస గరి గరి గగనాల దాకా నిరిస నీప దాకా నిరిస నీప అలసాగ పని సరి స అలసాగ నిరిస నీప కుంటే నిరిస నీప. తర్వాత వచ్చేసి మేఘాల రాగం ఇలా చేరుకోదా అన్నది కూడా అవే స్వరాలు వస్తాయి. నిసరి సని పకోదా అలా వస్తుంది. తర్వాత తరలి రాధ తనే వసంతం, మళ్ళీ పల్లవి మొదలవుతుంది. ఆ తర్వాత 1వ చరణం చూద్దాం మనం ఇప్పుడు. 1వ చరణం వెన్నెల దీపం సాని పగ పని సస సాని పగ వెన్నెల పని సస దీపం నిసరిగా కొందరి దా, ఈ అకారానికి ఏమవుతుందంటే రిగరి నీసని నీ పనిలోంచి పాకు స్లైడ్ అవ్వాలి. తర్వాత అడవిని సైతం వెలుగు కదా, అడవిని సైతం సని పగ అడవిని పనిని సైతం వెలుగు కదా, అలా అవుతుంది. తర్వాత ఎల్లలు లేని
చల్లని గాలి ఎల్లను లేని నిసరిగా సాని చల్లని గాలి చల్లని గాలి గపని సపాగా తర్వాత అందరి అవి కూడా అదే స్వరాలు వస్తాయి. అందరి కోసం అందును కాదా అవే వస్తాయి. తర్వాత ప్రతి మదిని లేపే ప్రభాత రాగం రి సరి ప్రతి మదిని లేపే రి సరి రే గపని పాగరి ప్రభాత రాగం రే గపని పాగరి అలా వస్తుంది. తర్వాత పదే పదే చూపే ప్రధాన మార్గం అవే స్వరాలు వస్తాయి, అదే రకంగా ఉంటుంది. తర్వాత ఏది సొంతం కోసం ఏది సొంతం కోసం కాదను సందేశం, ఇది కూడా అదే స్టైల్. అంటే నీ 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 అలా పడుతుంది. నీని రెండు నీళ్ళు కింద పలుకుతాయి, తర్వాత మిగతా నీళ్ళు పై. ఏది సొంతం కోసం కాదను సందేశం అలా పలుకుతుంటుంది. కాదను సందేశం. ఇప్పుడు నేను ఎలా వాయించానో అట్లనే రెండు రీలు కింద పలుకుతాయి, మిగతా రీలు పై స్థాయిలో పలుకుతాయి. అలా మిగతా 4 రీలు పైన పలుకుతాయి. ఆ తర్వాత పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇవే స్వరాలు. అంటే ఏది సొంతం కోసం కాదను సందేహం అవే స్వరాలు వస్తాయి. తర్వాత ఇది తెలియని మనుగడ కథ, ఇది ఎలా వస్తుందంటే నిజ సరిగా ఇది తెలియని నిజ సరిగా మనుగడ కథ గప పని నిస గప పని మనుగడ కథ నిసరి గరి స దిశ తెరి దశ తెరి నెరుగని దశ నెరుగని గమనము కదంటే నిస నీ పాప గమనము కదా. మళ్ళీ తర్వాత తరలి రాధత అనే వసంతం వస్తుంది. ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాను. అది 2వ చరణం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ప్రయత్నం చేయండి. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే నాకు కామెంట్ రూపంలో చెప్తారని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.